ఫ్రెండ్షిప్ చెడకూడదు, మనోళ్లు ఫీల్ అవ్వకూడదు. పదవుల సర్దుబాటు సున్నితమైన అంశంగా మారిపోయింది కూటమి పార్టీలకు. 10 ఏళ్ల క్రితం టీడీపీకి సవాలుగా మారిన ఆ మార్కెట్ పదవి ఇప్పుడు రెండు పార్టీలకు పెద్ద పరీక్ష పెడుతోంది. అప్పుడు ఎంపీ ఎమ్మెల్యేల మధ్య పంతాలు, ఇప్పుడు రెండు పార్టీల నేతల పట్టింపులు. నియోజకవర్గంలో కీలకమైన ఆ పదవి విషయంలో ఎలా ఉండబోతోంది అడ్జస్ట్మెంట్? టీడీపీకి దక్కుతుందా, జనసేనకు చిక్కుతుందా? హాట్ కేకుల మార్కెట్ పోస్ట్. పశ్చిమ గోదావరి జిల్లాలో ఓ మార్కెట్ కమిటీ చైర్మన్ పదవి అధికార పార్టీకి అగ్ని పరీక్ష అయ్యేలా ఉంది. 2014లో టీడీపీ అధికారంలోకి వచ్చిన 4 ఏళ్ల దాకా ఆ పదవి ఎవరికీ ఇవ్వలేదంటే ఎంత వర్గపోరు నడిచి ఉంటుందో అర్థమవుతుంది. చివరికి అధినేత జోక్యం చేసుకుని పదవీ కాలం చివరి సంవత్సరంలో ఏఎంసీ చైర్మన్ పదవి కేటాయించాల్సి వచ్చింది. ఇప్పుడు కూడా అక్కడ అదే సీన్ రిపీట్ అవుతోంది. 2014లో మార్కెట్ కమిటీ పదవిపై అప్పటి ఏలూరు ఎంపీ మాగంటి బాబు, ఎమ్మెల్యే పీతల సుజాత మధ్య వర్గపోరు నడిచింది. దీంతో 4 ఏళ్ల పాటు ఆ కుర్చీ ఖాళీగానే ఉంది. చివరికి చంద్రబాబు చొరవతో కామవరపుకోటకు చెందిన సీనియర్ నేత కోనేరు సుబ్బారావుకు ఆ పదవి కట్టబెట్టారు. మెట్ట ప్రాంత నియోజకవర్గమైన చింతలపూడిలో టీడీపీకి బలమైన నాయకులున్నారు. మొన్నటి ఎన్నికల్లో చింతలపూడి నుంచి టీడీపీ ఎమ్మెల్యేగా గెలిచారు సొంగ రోషన్ కుమార్. కూటమి ప్రభుత్వం అధికారంలోకి రావడంతో ఏఎంసీ చైర్మన్ నియామకంపై మళ్లీ సస్పెన్స్ మొదలైంది. మిత్రపక్షమైన జనసేన చింతలపూడి మార్కెట్ కమిటీ చైర్మన్ పదవి కోరుకుంటోంది. టీడీపీ నేతలు కూడా తమకు ఏఎంసీ చైర్మన్ పదవి కావాలని ఎమ్మెల్యే చుట్టూ తిరుగుతున్నారు. ఎన్నికలకు ముందు నుంచే ఏఎంసీ పదవిపై పక్కా ప్లాన్తో ముందుకు వెళ్తోంది జనసేన. నామినేటెడ్ పోస్టుల్లో జనసేనకు కొన్ని కేటాయించాలని ఎన్నికల ప్రచారంలోనే కోరుతూ వచ్చారు జనసేన ఇన్ఛార్జ్ ఈశ్వరయ్య. ఇదే విషయంపై జనసేన కాపు నాయకులు కొంతమంది ఇటీవల ర్యాలీగా ఎమ్మెల్యేని కలుసుకోవడమే కాకుండా కాపులకే ఏఎంసీ పదవి ఇవ్వాలనే డిమాండ్ తెరపైకి తీసుకొచ్చారు. ఐదేళ్ల గ్యాప్ తర్వాత అధికారంలోకి రావడంతో టీడీపీ కూడా చింతలపూడి మార్కెట్ కమిటీ పదవిని కోరుకుంటోంది. కష్టకాలంలో పార్టీకి అండగా ఉన్న సీనియర్లు ఏఎంసీ చైర్మన్ రేసులో ఉండడం, టీడీపీ కార్యకర్తలు కూడా మార్కెట్ కమిటీ పదవి తమ పార్టీకే దక్కాలని కోరడంతో ఈ పోస్టు విషయంలో ఆచితూచి అడుగులేస్తున్నారు ఎమ్మెల్యే రోషన్. రెండు పార్టీల మధ్య భేదాభిప్రాయాలు తలెత్తకుండా ముందే జాగ్రత్త పడుతున్నారు. ఇప్పటికే తెలుగుదేశం నుంచి కిలార సత్యనారాయణ, మట్టా వెంకటేశ్వరరావు, జంగారెడ్డిగూడెం బీసీ నాయకులు, వైశ్య సామాజిక వర్గ నేతలు విడివిడిగా ఎమ్మెల్యేను కలిసి వినతి పత్రాలు అందించారు. ఎంపీ పుట్టా మహేష్ యాదవ్ తో కలిసి రెండు పార్టీల నుంచి 5 పేర్లను ఎమ్మెల్యే పంపించినట్లు, అధిష్టానం నిర్ణయమే తమ నిర్ణయమని చెప్పినట్లు ప్రచారం జరుగుతోంది. మరి చివరికి చింతలపూడి మార్కెట్ కమిటీ టీడీపీకి దక్కుతుందా, పొత్తులో జనసేనకిస్తారో తెలియాలంటే మరికొన్నాళ్లు ఆగాల్సిందే.